వరద ప్రభావిత ప్రాంతాల జిల్లా నేతలతో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెరకు, వరంగల్ నుంచి ఖమ్మం దాకా పలు జిల్లాలో వరదలతో నివాసాలు నీడమునినాయి. కాబట్టి మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో మాట్లాడి సహాయక చర్యలో పాల్గొనండి, పేదల బిడ్డలను కాపాడండి, మరి మనకు ఓట్లు వేసారు, మనకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు, అసలు కష్టం వచ్చింది, కష్టకాలంలో మరి పెద్దన్న లెక్క మనం పాత్ర పోషించాలి, ప్రభుత్వం గాలికి వదిలేదని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ బిడ్డ, పక్కా లోకల్, పక్కా తెలంగాణ ప్రజల కష్టాలు బాధలు తెలిసినోడు, గోసపడ్డోడు, చూసినోడు కాబట్టి మరి ప్రజల కోసం మాట్లాడినంట. మా అన్న ఏం చేసిండు? ఎలంపల్లి విడిపోయింది, ఎలంపల్లి మెరగాంది, మెడగడ్డ విడిపోయింది, కాళేశ్వరం లంగని, కేసీఆర్ దొంగ సచ్చినోడి పెళ్లికి పోయి సచ్చినోడి కాడ పెళ్లి డబ్బుకి వచ్చింది.